ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకే కొత్త వీడియోతో వచ్చేసానండి. అదేంటి ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో అదేనండి, ఎండాకాలం వచ్చేసింది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయండి. చాలా ఎండలు ఉన్నాయి. ఈసారి మాత్రం మినిమం 35 to 45 degrees వరకు వెళ్తుంది. సూర్య మాత్రం బాగా రెచ్చిపోతున్నాడండి ఈ ఇయర్ అయితే. సో ఈ ఎండల నుంచి మనం కాపాడుకోవడానికి నన్ను మెయిన్లీ కాపాడింది ఎండాకాలం. ఈ ఎండల నుంచి చెప్పడానికి రీజన్ మాత్రం ఈ కూలర్ అండి. ఈ కూలర్ లేకపోతే మాత్రం చాలా కష్టంగా గడిచేది ఈ ఎండాకాలం అనేది. సో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ ఎండాకాలం చాలా టేక్ కేర్ చేయాలి. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇలాంటి కూలర్స్ వేసుకొని కొలుగా ఉండాలండి. సో ఈరోజు నేను మా కూలర్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి మేము 1 year అయిందండి ఈ కూలర్ తీసుకొని. సో ఇది వచ్చేసి క్రాంప్టన్ వారి కంపెనీ 65 liters బిగ్ డెజర్ట్ కూలర్ అన్నమాట. సో ఇందులో చాలా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక వైడ్ ఎయిర్ ఫ్లో అన్నమాట. ఇందులో ఆటో ఫిల్, ఆటో ట్రైన్, హ్యూమిడిటీ కంట్రోల్ అండ్ మస్కిటో నెట్ వంటి చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయండి. సో చూసేద్దాం ఇది ఎలా వాడాలో. సో మనకి ఇక్కడ చూసుకుంటే పవర్ బటన్ అనేది ఉందండి. పవర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ చేసుకోవాలంటే అండి సింపుల్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ అనమాట. ఇందులో హై, మీడియం అండ్ లో మనకి ఇష్టమైంది మనం చూస్ చేసుకోవచ్చు. హై అంటే హై, మీడియం అంటే మీడియం, లో అంటే లోలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రొటేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇది స్పీడ్ అండి. నెక్స్ట్ వచ్చి పవర్ అండి. పవర్ కంట్రోల్లో ఎవర్లెస్ పంప్ అండ్ హ్యూమిడిటీ కంట్రోల్ అనమాట. ఇది పవర్. దీనిలో వచ్చేసి ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంది. సో ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా రొటేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ అండి. ఫంక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఈజీ క్లీన్ ఐస్ ఛాంబర్ అండి. ప్రొలాంగ్డ్ కూలర్ అనమాట. సో దీనికి ఈ జస్ట్ వచ్చి మోటార్కి. సో ఈ ఆప్షన్ మోటార్కి అనమాట. ఆఫ్, పంప్ అండ్ స్ప్రింగ్ అని పెట్టుకోవాలి. సో అది వాటర్ పంప్ చేస్తుంది, స్ప్రింగ్ అవుతుంది. సో ఇది ఆప్టిమల్స్ వారి 100 క్రాంప్టన్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. సో ఇదండి. ఇక్కడ మనం వాటర్ లెవెల్ అనేది మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మ్యాక్సిమం అంటే ఫుల్ ట్యాంక్, మీడియం అంటే హాఫ్ అండి. సో ఇది మినిమం అంటే లో అనమాట. వాటర్ అనేది మినిమంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. సో పైన టాప్లో వచ్చేస్తే ఇది ఎవర్లాస్ట్ పంప్, హ్యూమిడిటీ కంట్రోల్ అండ్ లార్జ్ అండ్ ఈజీ క్లీన్ ఐస్ ఛాంబర్ అండ్ ప్రొలాంగ్డ్ కూలింగ్ అండి. సో ఈ అన్నమాట ఈ అడిషనల్ ఫీచర్స్ ఈ కూలర్కి. సో ఇది ఐస్ ఛాంబర్ కూడా అండి. సో ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది కూల్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. వాటర్ కూడా ఒకేసారి ఫుల్ వాటర్ బకెట్తో ఒకేసారి పోసినా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి, ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి 65 liters డెజర్ట్ కూలర్ అని చెప్పాను కదా. సో వైడ్ యాంగిల్ అండి. ఎయిర్ ఫ్లో అనేది వైడ్గా ఉంటుంది. సో 65 liters వాటర్ వరకు పడుతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనీ కోమ్స్ ఉన్నాయండి. ఈ హనీ కోమ్స్ అనేవి బిగ్, చాలా పెద్దగా వచ్చాయి. సో దీనికి మస్కిటో నెట్ కూడా ఇచ్చారండి. ఇదేమో వైర్. ఈ వైర్ వచ్చేసి ప్లగ్ మనం పెట్టుకోవడానికి, కూలర్ నుంచి సాకెట్లోకి పెట్టుకోవడానికి. ఇది 3 pin అనమాట. 3 pin ప్లగ్ ఇచ్చారు మనకి. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మనకి ఏముందంటే
ఇదొక ఆప్షన్ అండి మనకు వాటర్ ఫిల్ చేసుకోవడానికి. నేను చెప్పాను కదా, ఆటో ఫిల్, ఆటో డ్రైన్ అండ్ మస్కిటో నెట్ వచ్చిందండి హనీకాంబ్స్కి. అండ్ ఇది హ్యూమిడిటీ కంట్రోల్ అండి. సో ఇది వచ్చి వాటర్ని మనం డైరెక్ట్గా డ్రైన్ చేసుకోవచ్చండి. హై లో అనే ఆప్షన్ ఉంది. ఈ పైప్లో నుంచి మనం వాటర్ బయటికి తీయాలంటే వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి ఈ పంప్. మనం వాటర్ ఫిల్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఎలా వాడాలి అవన్నీ కూడా పేస్ట్ చేస్తారు. కొత్తగా తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఎవరైనా వాడుకోవచ్చండి. సో చూసారు కదా హనీకాంబ్స్కి మస్కిటో నెట్ లాగా ఎలా పెట్టారు, ఈ విధంగా ఉంటుంది. ఈ మస్కిటో నెట్ అనేది మనం ఓపెన్ చేసుకొని మన హనీకాంబ్స్ వాడుతా ఉన్నట్టే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా అండి. ఆ స్మెల్ రాకుండా మనం ఏదైనా ఫ్రేగ్రెన్స్ని, సెంట్ కానీ ఏదైనా దీనికి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. హనీకాంబ్స్ మనం టచ్ కూడా చేయొచ్చు. సో ఇలా వచ్చాయన్నమాట. ఈ విధంగా మనం మస్కిటో నెట్ని క్లోజ్ చేసేసారు. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ వాడడం మాత్రం. ఇది వచ్చి బ్యాక్ ప్యాడ్ ఇలా పెద్దగా ఉంది, వైడ్ యాంగిల్గా. సో దీని హనీకాంబ్ వచ్చి ఇలా ఉంది బ్యాక్ సైడ్. మేము ఈ కూలర్ వాడి 1 year అయిపోయిందండి. రీసెంట్గానే క్లీన్ చేసాం దీన్ని. సో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఓపెన్ చేసుకొని హనీకాంబ్ ఈ విధంగా ఉంటుంది. మస్కిటోకి నెట్ అన్నమాట. సో ఇది చాలా మంచి ఆప్షన్. లేదంటే మస్కిటోస్ వెళ్ళిపోయి లోపల చాలా గలీజ్ చేస్తాయి. సో ఇక్కడ కూడా మనకి డోర్ ఇచ్చారండి. మనం వాడినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. అవసరమైనప్పుడు వాడుకొని కూలర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఒక చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలండి. ఎందుకంటే ఊరికే అలా ఓపెన్గా ఉన్నా కూడా మస్కిటోస్ వెళ్ళి, లేదంటే ఏదైనా చెత్త డస్ట్ కానీ ఏదైనా వెళ్ళి దూరిపోకుండా అలాగ డోర్ పెట్టేశారు. పిల్లలు కానీ ఫింగర్స్ లోపలికి పెట్టకుండా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. మనకు పైన గాలి కావాలంటే పైన ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కింద గాలి కావాలంటే పైన క్లోజ్ చేసి ఓన్లీ కింద సైడ్ మాత్రమే గాలి వస్తుంది. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే టోటల్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం వాటర్ ఇలా ఫిల్ చేసుకోవచ్చండి. మేమైతే పైప్తో ఫిల్ చేస్తాం. మీరు కావాలంటే బకెట్తో, మగ్తో, దేంతో అన్నా ఒకేసారి పోసినా కూడా డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోతుందండి కిందకి. సో ఇక్కడ మనం రీడింగ్ చూసుకోవచ్చు, మినిమం, మ్యాక్సిమం, లో అనేసి. ఈ విధంగా వాటర్ పట్టుకోవాలండి. చూసారు కదా ఇంక్రీజ్ అవుతుంది, మీడియంని దాటేసింది. వాటర్ కూడా ఫాస్ట్గా నిండిపోతుందండి. ఫైవ్ మినిట్స్లో నిండిపోతుందండి 65 లీటర్స్ అనేవి. సో ఈ విధంగా ఫిల్ అవుతుంది. చూసారు కదా వాటర్ రీడింగ్ పెరుగుతూ ఉంది. మన ముందే మీకు లైవ్లో చూపెడుతున్నాను. ఈ విధంగా ఫిల్ అవుతుంది వాటర్ అన్నప్పుడు మనం రీడింగ్ చూసుకొని ఓకే మ్యాక్సిమంకి వచ్చేసింది. ఎస్ మ్యాక్సిమం. సో ఫిల్ అయిపోయిందండి. సో మనం ఆఫ్ చేసేయచ్చు ట్యాప్. ఇలా ఉంటుంది. స్లోగా మిగతా వాటర్ కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇందులో మనం కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, ఇది కింద పార్ట్. ఇందులో టైర్స్ వచ్చి ప్రతి కూలర్కి 4 ఉంటాయి, దీనికి మాత్రం 5 ఇచ్చారు. ఈజీ మూవబుల్.
సో ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే ఈ విధంగా వస్తుంది గాలి. ఏసీ కూడా అవసరం లేదండి, ఫుల్ గాలి. చూసారా, నా ప్యాంట్ కూడా ఊగుతుంది. చాలా కూల్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వేస్తే చాలండి, ఫుల్ కూల్ అయిపోతుంది. సో ఇదండి కూలర్ని చూపిద్దాం అనుకున్నాను, మీకు చూపించాను. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. క్రాంప్టన్ వారి 65 లీటర్స్ డెజర్ట్ కూలర్ అండి. ఇది వైడ్ యాంగిల్ అండ్ ఎయిర్ ఫ్లో. ఇందులో అడిషనల్ ఫీచర్స్ వచ్చి ఆటోఫిల్, ఆటో డ్రైన్, హ్యూమిడిటీ కంట్రోలర్ అండ్ మస్కిటో నెట్ కూడా ఉంది దీంట్లో. అండ్ హనీకోమ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు తెలుసు కదా, ఉలెన్ కానీ ఏది కానీ ఉన్నా కానీ హనీకోమ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో మీకు కూడా మా కూలర్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ తెలుగింటి అమ్మాయి.